Data warehouse design process చూద్దాం. అయితే designed to store and analyze vast data అయితే for business growth necessitates careful design of warehouse. సో మనకి బిజినెస్ గ్రోత్లో మనకి వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి దాన్ని స్టోర్ చేయడానికి. అలాంటి వ్యాస్ట్ అమౌంట్ స్టోర్ చేసి అనలైజ్ చేయడానికి మనం ఎంత బాగా డిజైన్ చేస్తాం ఒక డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అని అంత బాగా మనం బిజినెస్ గ్రోత్ అనేది మనం చేసుకోవచ్చు ఆ స్టోర్ అండ్ అనలైజ్ చేసి డేటాని. సో ఆ డేటా వేర్ హౌస్ డిజైన్ చేయడానికి రెండు అప్రోచ్ ఉన్నాయి. ఒకటి టాప్ అప్రోచ్ టాప్ డౌన్ అంటారు, ఇంకోటి బాటమ్ అప్ ఉంటుంది. టాప్ డౌన్ అప్రోచ్, ఇంకోటి బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది. ఫస్ట్ టాప్ డౌన్ అప్రోచ్ చూద్దాం. ఏం చేస్తా అంటే అసలు డేటా వేర్ హౌస్ అనేది ఏంటిది, ఇది ఒక సెంట్రల్ ఇన్ఫర్మేషన్ రిపోజిటరీ లెక్క ఉంటుంది అనమాట. ఒక కంప్లీట్ ఎంటర్ప్రైజ్ అయితే ఉంటుందో దాని మొత్తానికి ఒక సెంట్రల్ రిపోజిటరీ లెక్క ఉంటుంది. దానిలో మనం కావాల్సిన డేటా అంతా మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో దెన్ డేటా ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ఇట్స్ కంప్లీట్ డేటా వేర్ హౌస్ హ్యాస్ బిన్ సెటప్. ఎప్పుడైతే డేటా వేర్ హౌస్ సెటప్ అంటే ఫినిష్ అయిపోతే అక్కడ నుంచి మనం ఫర్దర్ చూసుకుంటుంది ఆ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు టాప్ డౌన్ అప్రోచ్లో ఏమవుతుందంటే ఇక్కడ మనము డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటాని తీసుకొని ఫస్ట్ అది వ్యాలిడేట్ కాదు చూసి ఫస్ట్ దాన్ని నార్మలైజ్ చేస్తాం. నార్మలైజ్ అంటే రిడెండెన్సీ డేటాని తీసేస్తావు, రిపీటెడ్ డేటాని డూప్లికేట్స్ అంటే తీసేసి లాస్ట్కి 3NF వరకు కన్వర్ట్ చేస్తావు. ఫస్ట్ అర్థమవుతుంది కదా. టాప్ డౌన్ అప్రోచ్లో ఫస్ట్ చేసేది ఏంటి, మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేసి రిఫార్మల్ చేస్తాం. ఎప్పటి వరకు నార్మలైజ్ చేస్తావు, 3NF వరకు రిడెండెన్స్ డేటా అంతా తీసేసి అప్పుడు డేటా వేర్ హౌస్లో స్టోర్ చేసినాక అప్పుడు ఈ డేటా వేర్ హౌస్ అనేది ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. టైం వేరేట్ ఇంకా నాన్ వాయిల్టీలో చదువుకున్నాం అంటే పవర్ పోయినా కూడా డేటా ఏం ఎరేజ్ కాదు అలాంటివి. సో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ డేటా ప్రాసెస్ ఫర్ ఎంటైర్ ఆర్గనైజేషన్ మొత్తానికి ఇది అన్నట్టు ప్రాసెస్. సో ఇది ఒక డేటా డ్రివెన్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతుంది, డిఫరెంట్ సోర్స్ నుంచి కలెక్ట్ అయ్యి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ఎలా వాడు బిజినెస్ రిక్వైర్మెంట్స్తో బేస్డ్ ఆన్ ఆర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ డేటాని తీసుకొని ఇంటిగ్రేట్ చేసి ఒక డేటా మార్ట్ చేస్తున్నాం. డేటా మార్ట్స్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇట్స్ ఎ స్టోర్ కాంపోనెంట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్ డేటా. ఇది కొన్ని స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది డేటా మార్ట్లో. ఓకే, అర్థమైంది. టాప్ డౌన్ అంటే అర్థమైంది కదా. మీకు డయాగ్రామ్ చూసి ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ఇది ఒక చిన్న డిస్క్రిప్షన్ లాంటిది. ఇక డేటా మార్ట్స్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా తీసుకుంటున్నాం, దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నాం, మంచి స్ట్రక్చర్డ్ డేటా లెక్క నార్మలైజ్ చేసినాం, 3NF వరకు చేసి డేటా మార్ట్స్కి ఇచ్చేస్తాం. ఆ డేటా మార్ట్స్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. అంటే ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ పరంగా దానికి సంబంధించిన డేటా మార్ట్లో ఉంటుంది. పర్టికులర్ డేటా యాజ్ ద డేటా కలెక్టెడ్ ఇయర్ స్టోర్ అట్ ద అటామిక్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద గ్రామటికల్ అంటే డేటా మార్ట్లో ఉంటుంది. సో ఇక్కడ చూడు డిఫరెంట్ సోర్సెస్, సోర్స్ 1 సోర్స్ 2 సోర్స్ డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. డేటా సోర్స్ నుంచి తీసుకుంటావు, దీన్ని ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్ లోడ్ అంటాడు, ETL. ఎక్స్ట్రాక్ట్ అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. ఎందుకంటే నీకు డేటా డిఫరెంట్ సోర్సెస్ రావచ్చు, స్ట్రక్చర్డ్ ఫార్మాట్ రావచ్చు, లైక్ CSV టేబుల్స్, ఎక్సెల్ షీట్స్ ఎట్లా నీకు స్ట్రక్చర్డ్ ఫార్మాట్ రావచ్చు, లేకపోతే సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ రావచ్చు, లైక్ HTML, JSON, ఎక్సెల్. ఇవన్నీ సెమీ స్ట్రక్చర్ అంటారు. అన్స్ట్రక్చర్ అంటే ఆడియో, వీడియో, ఇమేజ్. సో ఇన్ని విధాలుగా రావచ్చు, ఎందుకంటే నువ్వు డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది కాబట్టి. సో ఇల్లు నుంచి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావు డేటాని, అదే అంటే. తర్వాత ఇక్కడ నేను ఈ బాక్స్ చెప్తాను ఈ స్టెప్లో. తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తావు. ఎట్లా నీకు మనకి కావాల్సిన ఫార్మాట్లో దాన్ని స్టాండర్డ్ ఫార్మాట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని డేటా వేర్ హౌస్ పైన లోడ్ చేస్తావు. సో ఫస్ట్ డేటా వేర్ హౌస్ వస్తుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తాయి, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ లెక్క. తర్వాత దాన్ని లోడ్ చేస్తున్నావు ఎక్కడికి, డేటా వేర్ హౌస్ లోపల లోడ్ చేసేసిన తర్వాత ఈ తర్వాత మళ్ళీ డేటా వేర్ హౌస్ నీకు ఇక ఎక్కడ నుంచి మనం డేటా మైనింగ్ చేస్తాం. ఇక్కడ డేటా మార్ట్స్ ఉంటాయి. డేటా మార్ట్స్ అంటే చెప్పినా కదా, ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ సంబంధించిన డేటా మార్ట్లో ఉంటుంది. బిజినెస్ కావాల్సిన సబ్జెక్ట్ అదే అక్కడ నుంచి తీసుకుంటాం. అదనమాట. ఈ డిఫరెంట్ స్కీమాస్ ఉంటాయి, మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఇక్కడ స్టార్ స్కీమా, ఇవన్నీ స్టార్ స్కీమా పైన ఉన్నాయి డేటా మార్ట్స్. అయిపోయాయి.
ఓకే, ఇది టాప్ డౌన్ అప్రోచ్, పైనుంచి కిందకి వస్తుంది కాబట్టి టాప్ డౌన్ అన్నారు. డాటా మార్ట్స్ ఒక చిన్న డిఫరెన్స్ రాష్ట్రం ఇక్కడ, ఇది ఒక స్టోరేజ్ కాంపోనెంట్ అనమాట. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ బేసిక్గా ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే మోస్ట్లీ ఒక సింగిల్ అథారిటీ దీన్ని డాటా మార్ట్స్ని హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు డాటా మైనింగ్ చేస్తాం అనమాట ఇక్కడ, అంతా ఈ ప్రాసెస్ టైప్ అయినా డాటా ఇక్కడ నుంచి మనం డాటా మైనింగ్ చేస్తాం. డాటా మైనింగ్ అంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక ప్యూర్ నాలెడ్జ్ని తీసుకుంటున్నాం. సో నౌ దిస్ ఇస్ క్లియర్ అండ్ ట్రాన్స్ఫర్ డాటా విల్ బీ నో యూస్ అంటిల్ యూ అనలైజ్ మేకింగ్ బెస్ట్ యూజర్. సో ఇంత కష్టపడి ఇంత మంచిగా చేసినా ఇంకా నువ్వు దాన్ని నువ్వు వాడకపోతే యూజ్ ఉండదు. సో దాని డాటా మైనింగ్ స్టార్ట్ చేస్తావు. దీని టాప్ డౌన్ అప్రోచ్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇది మనకి కన్సిస్టెంట్ డైమెన్షనల్ వ్యూ ఉంటుంది ఆఫ్ డాటా మార్ట్స్ ఈవెన్ వెన్ దే ఓవర్ ఒకళ్ళ డాటా పైన డాటా ఎక్కువ ఏం ఓవర్లాప్ అయినా కూడా మనకేం కన్సిస్టెంట్ డైమెన్షనల్ ఉంటుంది. ఇది ఒక ఈజియర్ అనమాట. వైడ్లీ యూజ్ చేసేది అంటే ఈ టాప్ డౌన్ యూజ్ చేస్తారు. ఇది క్విక్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే డాటా మార్ట్స్ నుంచి అనలైజ్ చేస్తాం మనం. ఇక్కడ డాటా మార్ట్స్ ఉన్నాయి చూస్తారు కింద, ఆ నుంచి మనము అనలైజ్ చేస్తాం. సో ఇది ఒక క్విక్ అప్రోచ్. ఇది డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి దీన్ని మెయింటెనెన్స్ చేయడానికి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది ఒక టైం టేకింగ్ అనమాట దీన్ని డిజైన్ చేయడానికి. ఇప్పుడు బాటమ్ అప్ అప్రోచ్ చూస్తాం. ఈ బాటమ్ అప్రోచ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఈ డయాగ్రామ్ చూడండి, ఇది చూడండి. డాటా ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద సోర్సెస్ ఈస్ క్లీన్ అండ్ ట్రాన్స్ఫర్డ్ బై ఎ స్టేజింగ్ ఏరియా ఆఫ్టర్ విచ్ ద డాటా ఈజ్ సెండ్ టు ద డాటా మార్ట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, డాటా సోర్సెస్ నుంచి డైరెక్ట్ డాటా మార్ట్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? ఈటీఎల్ తెలుసుగా, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్, లోడ్. కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తే దాన్ని ఒక సూటబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్లకు మార్చి దాన్ని లోడ్ చేస్తుంది ఈటీఎల్. సో ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని ఈటీఎల్ డాటా మార్ట్స్కి లోడ్ చేసింది. తర్వాత ఆఫ్ ఈచ్ టైమ్ దెన్ లోడెడ్ ఇన్ టు ద డేటాబేస్. ఇది తర్వాత డాటా మార్ట్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ టు స్టోర్ ద డేటా అండ్ స్టార్ట్ టు ప్రొవైడ్ రిపోర్టింగ్ కేపబిలిటీ టు ద అనలిస్ట్. సో ఈ డేటా మార్ట్ నుంచి ఏవైతే డేటా అనలిస్ట్ కావాలో అది ఇక్కడ నుంచి తీసుకుంటాడు వాడు కావాల్సిన డేటా. యాజ్ ద డేటా మార్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈ ప్రతి డేటా మార్ట్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటానే వాటి దాని దగ్గర ఉంటుంది. దిస్ అడ్రస్ ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ ఏరియా గురించే ఉంటుంది. సో ఆఫ్టర్ డేటా ఈస్ సేవ్డ్ ఇన్ డేటా మార్ట్స్, దీస్ ఆర్ దెన్ లోడెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ డేటాబేస్. ఒకసారి డేటా అంతా డేటా లోడ్ అయినాక తర్వాత ఇది మన డేటా వేర్హౌస్, ఇది దాంట్లో ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ డేటా మార్ట్స్లో లోడ్ అవుతుంది. డేటా మార్ట్స్ లోడ్ అయిన తర్వాత డేటా వేర్హౌస్కి ఇంటిగ్రేట్ అవుతుంది. ఇక్కడ డేటా వేర్హౌస్, బస్ కన్ఫర్మ్, డైమెన్షన్ కన్ఫర్మ్, ఫ్యాక్ట్స్, ఇవి రెండు కలుస్తుంది. ఈ బాటమ్ అప్ అప్రోచ్. ఓకే, ఇక దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ సరికి ఇది ఎనేబుల్ ఇలా డెసిషన్ మేకింగ్ అనేది ఎనేబుల్ చేస్తుంది. ఇక్కడ మనం ఎన్ని డేటా మార్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేటెడ్ కెన్ బి మోర్ విచ్ మీన్స్ వి ఎక్స్టెండ్ డేటా మార్ట్స్. అంటే నువ్వు ఎన్ని డేటా మార్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటిది, నువ్వు డేటా వేర్హౌస్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా కాస్ట్ అండ్ టైం చూసుకుంటే తక్కువ టాప్ డౌన్ కంటే. కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్ వచ్చేసరికి డైమెన్షనల్ వ్యూ ఆఫ్ డేటా ఈజ్ నాట్ కన్సిస్టెంట్గా ఉండదు డైమెన్షనల్ వ్యూ. ఇంకా కాస్ట్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొంచెం హై అవుతుంది. ఈ ఫ్లెక్సిబుల్ టాప్ డౌన్ కంటే తక్కువ కావచ్చు కానీ ఖర్చు, కానీ దీనికి కూడా ఖర్చు అవుతుంది, కానీ ఫ్లెక్సిబుల్ అనమాట. ఏదైనా ఫ్లెక్సిబుల్ టు కస్టమైజ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా వేర్హౌస్ టు ఎనీ చేంజెస్ కవరింగ్ టు నీడ్స్ టు గ్యారెంటీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. వీ కెన్ సే దట్ బాటమ్ అప్రోచ్ ఈజ్ ఇన్ఫ్లెక్సిబుల్ టు ఇట్. అండ్ తర్వాత మనం చేంజెస్ తీసుకోవాలనుకున్న దాని బాటమ్ అప్ నుంచి కొంచెం ఇన్ఫ్లెక్సిబుల్ అనమాట. అది డిసడ్వాంటేజ్ కింద.